హాయ్ అండి. మీరొచ్చేసి ఇవాళ నేను మంచి బెస్ట్ యూజ్‌ఫుల్ టిప్‌తో మీ ముందుకొచ్చాను. మీరు నార్మల్‌గా 1 ఇయర్స్‌కి ఇట్లా 2 ఇయర్స్ ఇలా రైస్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి చాలామంది సంచులు సంచులు ఇలా తెస్తారు గదా! సో, అలాంటప్పుడు పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి. ఒకవేళ పురుగు పట్టుతుంది అని అనుకుంటే గనక నేను చెప్పిన ప్రాసెస్‌లో చెయ్యండి. అస్సలు పురుగు అనేది పట్టదు. ఒకవేళ మీకు పురుగు పట్టకముందే మీరు బ్యాగ్స్ తేయంగానే ఇమ్మీడియేట్‌గా కరివేపాకు కాదండి, వేపాకుల రెమ్మలు గనక వేసి సంచులలో పెడితే పురుగు అనేది రాదు. ఒకవేళ అలా చేయకుండా మీరు మర్చిపోయి పురుగు కనుక రెడ్ కలర్ పురుగు వస్తుంది పదునుకి. అలా పురుగు వచ్చినప్పుడు మీకు నార్మల్గా బియ్యంలో కలిపే మందన్న ఇస్తారు, లేకపోతే మెడికల్ షాప్లోనైనా నార్మల్ జనరల్ స్టోర్లోనైనా దొరుకుతుంది. బోరిక్ యాసిడ్, అదే మనం క్యారమ్ బోర్డ్కి యూజ్ చేస్తాం కదా, అది కెమికల్ అండి, మంచిది కాదు. ఒకవేళ మీరు కలిపినా కూడా 3-4 టైమ్స్ వాష్ చేసి కుక్ చేస్తారు కాబట్టి ఏం కాదు. సో రైస్కి వచ్చేసి ఇప్పుడు 1 క్వింటల్ బ్యాగ్ ఉందనుకోండి, అందులో 100 గ్రాములు ఎగ్జాక్ట్గా కలిపి కిందికి మీదికి ఇలా కలిపి